కాకినాడ జిల్లా జగ్గంపేట ఫిబ్రవరి 28 ప్రపంచ టైలర్స్ డే వేడుకలు శుక్రవారం స్థానిక చెరువుగట్టుపై గల టైలర్స్ అసోసియేషన్ భవన్లో శ్రీ షిరిడి సాయి ప్రైమరీ టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ కార్యాలయంలో కుటుంబ మిషన్ రూపకర్త విలియమ్స్ హావే చిత్రపటానికి టైలర్స్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టైలర్స్ జెండాకు వందనం చేసి ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ మానేపల్లి బంగారాజు, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కొత్త వెంకటేశ్వరరావు, జోన్ చైర్మన్ పొట్టి రాజేష్, వాసవి క్లబ్ అధ్యక్షులు మానేపల్లి రామానుజ తదితరులు టైలర్స్ ను ఘనంగా సన్మానించి జ్ఞాపకాలు అందించారు. సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కింతాడ రమణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో టైలర్స్ కు రుణాలు మంజూరు చేయాలని, 50 సంవత్సరాలు పైబడిన టైలర్స్ కు పెన్షన్ ఇప్పించాలని, ఇళ్ల స్థలాలు అందజేయాలని, అన్ని రకాలుగా టైలర్స్ ను ఆదుకోవాలన్నారు. ఈరోజు ఫిబ్రవరి 28 టైలర్స్ డే సందర్భంగా టైలర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఈ వృత్తి చేస్తూ మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో అని చెప్పేసి కొత్త కొండబాబు గారు వివరంగా చెప్పడం జరిగింది. 2009 నుంచి మేము ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా మా కష్టాలు చెప్పుకుంటూనే ఉన్నాం. ఏ గవర్నమెంట్ మా ఎందుకు స్పందించలేదు. రాను రాను కొత్త కొండబాబు గారు చెప్పినట్టుగా మా వృత్తి అడిగారిపోతుంది. ఏ గవర్నమెంట్ మాకు సాయం చేయట్లేదు. 2009 నుంచి మేము పోరాడుతున్నా కానీ మేము అడిగిందల్లా 50 సంవత్సరాలకు ఒక పెన్షన్ ఇమ్మని అడిగామండి, కళ్ళజోడు ఇమ్మని అడిగాము. ముఖ్యంగా షాప్ రెంట్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. షాప్కి కరెంట్ రాయితీ ఇవ్వమని అడిగామండి. ఇలాంటి మా టైలర్స్ అందరికీ ఒక చోట కాలనీ ఇవ్వమని అడిగామండి. ఏ గవర్నమెంట్ స్పందించలేదు, మమ్మల్ని గుర్తించట్లేదు. మమ్మల్ని దర్జీలు అంటారండి. దర్జీలు అని ఎందుకు అన్నారో నాకు తెలియదు. దర్జీలు అన్నారే కానీ దర్జాలేని జీవితాన్ని మేము గడుపుతున్నామండి. ఏ గవర్నమెంట్ మాకు సహకారం చేయట్లేదండి. ఈ రోజుని చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఇవాళ జగ్గంపేట గ్రామంలో వాసవి క్లబ్ వారు టైలర్స్ని గుర్తించి టైలర్స్ ప్రెసిడెంట్ని సన్మానించడం చాలా గర్వకారణం అండి. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి ప్రెసిడెంట్ గారికి. ఇలాగే కొత్త కొండబాబు గారు చెప్పినట్టు సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ స్పందించి గార్మెంట్స్ ఏర్పాటు చేసి గార్మెంట్స్లో మమ్మల్ని ఎంప్లాయీస్గా తీసుకొని మా బ్రతుకుదేరుకి సహాయ సహకారాలు అందించాలని ఈ సభాముఖంగా మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అయితే గత 20 సంవత్సరాల నుంచి మేము టైలర్స్ యూనియన్ బిల్డింగ్ కావాలని చెప్పేసి చాలామంది ఎమ్మెల్యేని కోరడం జరిగిందండి. గతంలో జ్యోతి నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఉంటుండగా మాకు ఒక సైటు అలాట్ చేశారండి. దానికి లోన్ కూడా పెట్టారు. ఆ లోన్ కూడా వచ్చిందండి. మేము అయితే పూర్తిగా బిల్డింగ్ తయారు అవ్వలేదండి. కొంతవరకు అయింది. పైన స్లాబ్ వేసుకున్నాం. ఇంకా లోపల టైల్స్ వేసుకోవడానికి కానీ, ప్లాస్టింగ్లు చేయించుకోవడానికి కానీ,
కరెంట్ సదుపాయం కల్పించుకోవడం కానీ, వాటర్ సదుపాయం కల్పించుకోవడం కానీ ఇలాంటి వాటికి డబ్బులు లేకుండా ఉన్నాయండి. గౌరవనీయులు జ్యోతి నెహ్రూ గారు మా మొర ఆలకించి ఆయన ఇచ్చిన స్థలం కనుక ఆయన చేతుల మీదుగా మొత్తం అంతా క్లియర్ అయిపోయేలాగా మాకు ఏదైనా లోన్ ఇప్పించి మా బిల్డింగ్ని మొత్తం పూర్తి చేసిన తర్వాత మాకు అందించాలని ప్రయత్నం చేస్తున్నామండి. అదే కార్యక్రమం జ్యోతి నెహ్రూ గారు చేసిన తర్వాత ఆయనకి మా టైలర్స్ అందరి ద్వారా ఒక భారీ సభ ఏర్పాటు చేసి ఆయనకి సన్మానం కూడా చేస్తామండి. 28వ తారీఖు టైలర్స్ డే సందర్భంగా జగ్గంపేట వాసీ క్లబ్ మరియు వాసవి వనిత, వాసవి బీటెక్ ఆధ్వర్యంలో మరి వాసవి డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మన జగ్గంపేట స్థానికంగా ఉన్న టైలర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ప్రెసిడెంట్ అయినటువంటి కె వెంకటరమణ గారిని రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే వైస్ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్ గారికి, సెక్రటరీ నాగేశ్వర గారు, మరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ పి శ్రీని గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన మరి టైలర్స్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు టైలర్స్ డే సందర్భంగా జగ్గంపేట గ్రామంలో వాసీ క్లబ్ ఆధ్వర్యంలో మరి చక్కని ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుగా వాసీ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు. అలాగే ఈరోజు టైలర్స్ సందర్భంగా టైలర్ డే సందర్భంగా మన టైలర్స్ అందరినీ కూడా సన్మానించుకోవడం చాలా శుభోదయం, శుభసూచకం. మరి ఈరోజు ప్రతి కూడా రెడీమేడ్లు వచ్చేసినాయి. ఈ రెడీమేడ్ వచ్చేసిన తర్వాత వాళ్ళ కులవృత్తి కూడా చాలా విపరీతంగా మెటీరియల్ రేటు పెరిగిపోయినాయి. వారికి మరి ఈరోజు చిన్నప్పుడు చిన్న చిన్న కుర్రోళ్ళు మొత్తాలు కుట్టువారు, ఈ బుక్స్ వేసేవారు, మొత్తాలు కుట్టువారు. కానీ ఇప్పుడు అందరూ కూడా విద్య నిమిత్తం పొరుగురు వెళ్ళిపోవడం, ఈ కులవృత్తిని కూడా చాలామంది మానేశారు. ఈరోజు కూడా చిన్న చిన్న వాళ్ళకి ఏంటంటే చదువుతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సాయం చేసేవారు. చిన్నపిల్లలందరూ కూడా బొత్తాలు కుట్టుకుంటూ ఇప్పుడు ఆ బొత్తాలు కొట్టిన